వెల్కమ్ టు SR6 న్యూస్. తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణ 3వ సచివాలయ పరిధిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత పింక్ బాస్ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ యూనిట్ కు విశేష స్పందన వచ్చింది. సోమవారం స్విమ్స్ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ఆధ్వర్యంలో ఉచితంగా స్త్రీల గర్భకోశ ముఖద్వార రొమ్ము సంబంధిత అందరిలోనూ నోటి సంబంధిత క్యాన్సర్లకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోగులు సిమ్స్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య భాను, హరిత బృందం పింక్ బాస్ లోని అధునాతమైన మిషన్ల ద్వారా మొత్తం సుమారు 80 మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి అందులో 52 మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. మయోగ్రామ్ పరీక్షలు ద్వారా రొమ్ము క్యాన్సర్ సంబంధమైన పరీక్షలు నిర్వహించగా పాప్స్మీర్ అనే పరీక్ష ద్వారా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంఈఓ రవి, గ్రామ సర్పంచ్ బెల్టు రమేష్ తదితరులు ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పీఆర్ఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ఈ యూనిట్ 2024 జనవరి నుండి పైలట్ పథకం తిరుపతి జిల్లాలో ప్రారంభమైందని, త్వరలో ఈ సేవలు రాష్ట్రమంతా ప్రభుత్వ ప్రజలకు అందుబాటులోకి తీసుకొనొస్తుందని గుర్తు చేశారు. ఇక్కడ మనము పింక్ బస్ క్యాంపులు జరుపుతున్నాము. ఈ పింక్ బస్ క్యాంపులు సంవత్సరం నుంచి అంటే 2024 జనవరి నుంచి తిరుపతి జిల్లా నలుమూల ప్రదేశాలన్నీ తిరుగుతూ VHCs క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. ముఖ్యంగా 3 రకాల క్యాన్సర్లు మనము గుర్తిస్తున్నాము. ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ మగవాళ్ళకి మరియు ఆడవాళ్ళకి. మరియు ఆడవాళ్ళకైతే నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మనము పాప్స్మియర్ అనే పరీక్ష ద్వారా మనం ఇక్కడ టెస్ట్ చేస్తాము. ప్రతి ఒక్క 30 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గర్భాశయ ముఖద్వార టెస్ట్ని మనము పాప్స్మియర్ టెస్ట్ ద్వారా మనం చేసుకుంటాము. దీని ద్వారా ఎర్లీగా రికగ్నైజ్ చేస్తామంటే మనకు క్యాన్సర్ వచ్చే ముందు దశ కూడా మనకు తెలుస్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఈ పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవాలి. అలాగే రొమ్ము క్యాన్సర్కి మనకు ఫస్ట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేస్తారు. మనకి ఎక్కడైనా దాంట్లో మనకు ఒక గడ్డ కానీ ఏదైనా రొమ్ములో డయాగ్నోస్ అయితే మ్యామోగ్రాము 40 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళందరికీ కూడా మ్యామోగ్రామ్ అనేది ఎక్స్రే లాంటిది. రొమ్ములో ఎక్కడైనా కూడా చిన్న గడ్డ ఉన్నా కూడా మనకు డయాగ్నోస్ చేయగలం. కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఇప్పుడు ముఖ్యంగా వచ్చే క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్, రెండోది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్. ఈ 3 క్యాన్సర్లు మనము ఎర్లీగా డయాగ్నోసిస్ అంటే ప్రారంభం కన్నా ముందు దశలో కూడా మనం రికగ్నైజ్ చేయగలం. కాబట్టి ఈ 3 క్యాన్సర్లు చాలా విపరీతంగా ప్రాణాంతకంగా ఉన్నాయి. కాబట్టి మనము ఆ 3 క్యాన్సర్ని మనం డయాగ్నోస్ చేస్తున్నాం. ఈ డయాగ్నోస్ చేసుకొని వీళ్ళందరినీ కూడా ఈ సంవత్సరం పాటు మనము ఎవరైతే డయాగ్నోస్ అయ్యారో వాళ్ళందరినీ మనం తిరుపతికి పంపిస్తాం. అక్కడ వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ స్విమ్స్ మరియు బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ద్వారా వాళ్ళకి ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో మరియు టెస్ట్లకు కూడా మరియు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. ఇప్పుడు దాకా 10,000 పైగా ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు ఈ పరీక్షలు మనకు స్క్రీనింగ్ చేయించుకున్నారు. దాంట్లో చాలామంది క్యాన్సర్ బయటపడింది, వాళ్ళకి తెలీదు ఉంది అని. ఇట్లా క్యాన్సర్ స్క్రీనింగ్స్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే 10,000 దాకా ఖర్చు అవుతుంది. అదే మీరు మీ ఊరికే వచ్చింది, మీ దగ్గరికే వచ్చింది, ఒక రోజు 1 గంటలో మీరు ఈ పరీక్షలు చేసుకొని చాలామందికి లేదనే వస్తుంది. కానీ మనం ఈ స్క్రీనింగ్లో ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో అన్నా మనకు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలు ప్రతి ఒక్క ఆడవాళ్ళు మరి మగవాళ్ళు అయితే నోటి క్యాన్సర్, స్మోకింగ్, గుట్కా, ఈ కైని ఎక్కువ నవ్వడం వల్ల 40 ఏళ్ళు 50 ఏళ్ళు మగవాళ్ళకి నోటి క్యాన్సర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా రేడియోథెరపీ, కీమోథెరపీ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి రికరెన్స్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మగవాళ్ళు కూడా ఎవరైతే హ్యాబిట్స్ ఉన్నాయో హ్యాబిట్స్ లేకపోయినా కూడా ఖచ్చితంగా వచ్చి నోరు చెక్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తారు. అట్లాగే ఆడవాళ్ళు కూడా 30 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ పరీక్షల్ని వినియోగించుకోవాలని ప్రార్థిస్తారు. ఈ దాస్కుప్పంలో ఏఎంపురం